My name is T. Chandra. I am biology teacher. I am staying at Guntur. Today, for 7th and 10th classes biology lesson name is Enzymes and Hormones. Many people have asked to me, what are enzymes? What are hormones? What is the difference between them? Please explain briefly. నా ప్రియమైన విద్యార్థులకు సుస్వాగతం. నేను ఈరోజు చాలామంది పిల్లలు నన్ను అడుగుతున్నారు, అసలు ఎంజైమ్స్ అంటే ఏంది, హార్మోన్స్ అంటే ఏంది, వాట్ ఫంక్షన్స్ దే డూ, అవి ఏం చేస్తాయి అని చాలామంది అడుగుతున్నారు. మరి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. కాబట్టి వీడియోని బాగా వాచ్ చేసి క్షుణ్ణంగా మీరు బాగా నేర్చుకొని మీ తోటి పిల్లలకు కూడా నేర్పండి. మీ ఇంట్లో పేరెంట్స్ కూడా మీరు నేర్పించవచ్చు. కాబట్టి ఇప్పుడు లెసన్లోకి వెళ్తున్నాం. వాట్ ఆర్ ఎంజైమ్స్, వాట్ ఆర్ హార్మోన్స్? అసలు ఎంజైమ్స్ అంటే ఏంది, హార్మోన్స్ అంటే ఏంది, వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్, వాటి పనులు ఏంది, వాటి గురించి చెప్పే ముందు మనం గ్లాండ్స్ అనే పదం గురించి తెలుసుకోవాలి. గ్లాండ్స్ మీన్స్ స్పెషల్ సెల్స్. స్పెషల్ సెల్స్ అంటే ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి. ఇన్ హ్యూమన్ బాడీ కంటైన్స్ నార్మల్ సెల్స్, special cells and other types of cells. They can do different functions. మన శరీరంలో సాధారణమైన సెల్స్, స్పెషల్ సెల్స్ అంటే ప్రత్యేకమైన సెల్స్, ఇంకా వేరు రకాల సెల్స్ ఉంటాయి. ఇవన్నీ దే కెన్ డూ దేర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఈ సెల్స్ అన్నీ కూడా అవి చేయవలసిన ప్రత్యేకమైన పనిని చేస్తూ ఉంటాయి. అంటే ఒక సెల్ చేసే పని వేరే సెల్ చేయదు, వేరే రకం చేసే సెల్ పని మరొక రకం సెల్ చేయదు. కాబట్టి అవి చేయవలసిన పనులను స్పెసిఫిక్ ఫంక్షన్స్ అంటారు. అవి ఏం చేయాలో ఆ పనులనే చేస్తాయి. కాబట్టి వాటిని స్పెషల్ సెల్స్ అంటారు. అవి మనం తెలుసుకుందాం. Glands mean special cells. There are 2 types of glands in human body. మానవ శరీరంలో 2 రకాల గ్లాండ్స్ ఉన్నాయి, అంటే 2 రకాల స్పెషల్ సెల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? అవేంటి? ఎక్సోక్రైన్ గ్లాండ్స్, దిస్ ఈస్ వన్ టైప్. ఎండోక్రైన్ గ్లాండ్స్, దిస్ ఈజ్ సెకండ్ టైప్. మొదటి రకం గ్లాండ్స్ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని, రెండవ రకం గ్లాండ్స్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. మరి మనకి చదువు అంతా బై హార్ట్లు కొట్టు లేకపోతే ఎవరో నేర్పిస్తే రాదు. మన చదువు అంతా ఈ వర్డ్స్, ఈ పదాల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను, గ్లాండ్స్ అంటే స్పెషల్ సెల్స్. గ్లాండ్స్ అంటే స్పెషల్ సెల్స్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ రైటింగ్ సమ్ స్పెషల్ సెల్స్ ఆన్ ద బోర్డ్. నేను ఇప్పుడు కొన్ని స్పెషల్ సెల్స్ రాస్తున్నాను. ఇదొక స్పెషల్ సెల్, ఇదొక స్పెషల్ సెల్, ఇదొక స్పెషల్ సెల్, ఇదొక స్పెషల్ సెల్స్. ఇవి స్పెషల్ సెల్స్ అంటే ఏంటి? వీటిని గ్లాండ్స్ అంటారు. ఇవేం చేస్తాయంటే స్పెషల్ సెల్స్, దే ప్రొడ్యూస్ అండ్ సెక్రెట్ ఏ ఫ్లూయిడ్ ఆర్ దే సెక్రీట్ ఏ ఫ్లూయిడ్. సెక్రీట్ మీన్స్ ప్రొడ్యూస్ అండ్ డిశ్చార్జ్. ఈ స్పెషల్ సెల్స్ ఒక
ప్రత్యేకమైన ద్రవాన్ని తయారు చేస్తాయి. ప్రొడ్యూస్ అంటే తయారు చేయటం, డిశ్చార్జ్ అంటే బయటికి పొందుతాయి. ప్రత్యేకమైన ఫ్లూయిడ్ని తయారు చేస్తాయి, ఆ ఫ్లూయిడ్ అంటే ఆ ద్రవాన్ని బయటకు పంపిస్తాయి. తయారు చేయటం, బయటకు పంపించటం, దీన్ని సెక్రీట్ అంటారు. మరి ఇప్పుడు ఎక్సోక్రైన్ గ్లాండ్స్ గురించి చెప్తున్నాను. మరి ఎక్సోక్రైన్ గ్లాండ్స్లో, గ్లాండ్స్ అంటే ఇవి స్పెషల్ సెల్స్, ఇవి దే సెక్రీట్ ఏ ఫ్లూయిడ్, ఒక ద్రవాన్ని తయారు చేసి బయటికి పంపిస్తాయి. మరి బయటికి పంపించేటప్పుడు దీస్ సెల్స్ హ్యావ్ ట్యూబ్స్. ఈ సెల్స్ నుంచి కొన్ని ట్యూబ్స్, కొన్ని గొట్టాలు లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇదిగో కొన్ని గొట్టాలు లాంటివి ఉన్నాయి, వీటిని ట్యూబ్స్ అంటారు. మరి ఇప్పుడు ఈ సెల్ ఇక్కడ తయారు చేసిన ఫ్లూయిడ్ ద్రవాన్ని ఈ ట్యూబ్ గుండా బయటకు పంపిస్తుంది. మరి ఆ ద్రవం ఈ ట్యూబ్స్ గుండా బయటకు వస్తుంది. మరి ఏ సెల్స్ అయితే ద్రవాన్ని, ఫ్లూయిడ్ని గొట్టాల ద్వారా, ట్యూబ్స్ ద్వారా బయటకు పంపిస్తాయో అలాంటి సెల్స్ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్. విచ్ సెల్స్ secrete a fluid and such fluid is sent out through tube-like structures. These are called exocrine glands అంటారు. పేరులోనే ఉంది, ఎక్సో అంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, క్రైన్ అంటే సెండ్ అవుట్. అంటే కొన్ని సెల్స్ అవి తయారు చేసిన ద్రవాన్ని, ఫ్లూయిడ్ని ఆ సెల్స్కు ఉండే ట్యూబ్స్ ద్వారా బయటికి పంపిస్తాయి. అలాంటి వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారు. మరి ఈ సెల్స్కి ట్యూబ్స్ ఉన్నాయి కదా, మరి ట్యూబ్స్కి మరొక పేరు డక్ట్స్. DUCT, డక్ట్స్ అంటే ట్యూబ్సే. సో దట్ ది సెల్స్ ఆర్ కాల్డ్ డక్ట్ గ్లాండ్స్ అని కూడా అంటారు. అంటే ఈ సెల్స్కి డక్ట్స్ అంటే ట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెల్స్ని డక్ట్ గ్లాండ్స్ అంటారు, అదొక పేరు. మరి ఈ సెల్స్ పంపించే ఫ్లూయిడ్ ఈ ట్యూబ్స్ ద్వారా, ఈ గొట్టాల ద్వారా బయటకు వచ్చి ఇట్ యాక్ట్ ఆన్ ఓన్లీ ఫుడ్, మనం తిన్న ఆహారం మీద పనిచేస్తుంది. అంటే ఈ సెల్స్ని గ్లాండ్స్ అంటారు. మరి ఈ సెల్స్ secrete a fluid and the fluid can pass through the tubes and the fluid act on food only. ఈ సెల్స్ పంపించిన ద్రవం ట్యూబులు గుండా వచ్చి మనం తిన్న ఆహారం మీద మాత్రమే పనిచేస్తుంది, ఇంకా వేరే పార్ట్స్ మీద ఎక్కడ పనిచేయదు. దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే this fluid act on food and food is break down into smaller pieces and this fluid also makes churn the food. This process is called foodization. అంటే ఈ సెల్స్ నుంచి వచ్చిన ద్రవం, ఈ ట్యూబ్స్ ద్వారా వచ్చిన ద్రవం ఆహారం మీద మాత్రమే పనిచేస్తుంది, ఇంకా వేరే పార్ట్స్ మీద పని చెయ్యవు అని తెలుసుకోండి. ఆహారం మీద
పనిచేయటం వలన ఆహారం చిన్న 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 ముక్కలుగా విడిపోతుంది. మరి ఆహారాన్ని చిలుకుతాయి. అంటే ఫుడ్ ఈజ్ చర్న్. చర్న్ అంటే చిలకటం, కవం పెట్టి చిలికినట్టు చిలుకుతాయి. నెక్స్ట్ ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్. అలా చిలకటం వలన ఆహారం బాగా జీర్ణమైపోతుంది. మరి ఇలాంటి ఫ్లూయిడ్స్ని ఎంజైమ్స్ అంటారు. ఎంజైమ్స్ అంటారు. మరి ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ ఎంజైమ్ అంటే సమ్ స్పెషల్ గ్లాండ్స్ ఆర్ సమ్ స్పెషల్ సెల్స్, దే సెక్రీట్ ఎ ఫ్లూయిడ్. Such fluid can pass through the tubes. It acts only food. That the food is break down into smaller pieces and the food is churned. This process is called food digestion. ఇది ఇంగ్లీష్. కాబట్టి ఈ ఫ్లూయిడ్స్ని ఎంజైమ్స్ అంటారు. మరి కొన్ని ఎంజైమ్స్ పేరు చెప్పనా? amylase enzyme. This is also known as ptyalin enzyme. It is present in saliva. మన నోటిలో ఉండే లాలాజలం అంటే ఉమ్మి, దాంట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది. అది ఇట్ యాక్ట్స్ ఆన్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్. మనం తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఇంకొక ఎంజైమ్ ఉంది, ట్రిప్సిన్ పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంది. ఇట్ యాక్ట్స్ ఆన్ ఓన్లీ ప్రోటీన్స్. మనం తిన్న పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, చివరి పప్పు వచ్చాయి. అట్లాగే మీట్, మాంసంలో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. వాటి మీద పనిచేసే ఎంజైమ్స్ ఏంటి? ట్రిప్సిన్ పెప్సిన్ అనే ఎంజైమ్. ఆ తర్వాత ఇంకొక ఎంజైమ్ ఉంది, లైపేజ్. లైపేజ్లో ఫస్ట్ లెటర్ LIP, 3 అంటే లిపిడ్స్. లిపిడ్స్ అంటే ఆయిల్స్. కూరల్లో వేసే నూనె, మనం అదనంగా తినే నెయ్యి, ఇవి లిపిడ్స్ అంటారు లేదా ఆయిల్స్ అంటారు. మరి దాని మీద పనిచేసే ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ పేరు లైపేజ్. కాబట్టి ఇలా మన శరీరంలో ఫుడ్ డైజెస్టివ్ పార్ట్స్లో కొన్ని ఎంజైమ్లు అంటే కొన్ని స్పెషల్ సెల్స్ని గ్లాండ్స్ అంటారు. ఇవి ఒక ఫ్లూయిడ్ని వదలటం, అది ఆ సెల్స్ నుంచి ట్యూబ్స్ ద్వారా, గొట్టాల ద్వారా రావటం, కేవలం ఆహారం మీద పనిచేయటం, ఆహారాన్ని ముక్కలు చేయటం, ఆహారాన్ని చిలకటం, ఆహారాన్ని జీర్ణం చేయటం మాత్రమే చేస్తాయి. అలాంటి ఫ్లూయిడ్స్ని ఎంజైమ్స్ అంటారు. అది ఎంజైమ్స్ అంటే. బ్రీఫ్గా కావాలి అనుకుంటే 10th క్లాస్ ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టంలో ఈ ఎంజైమ్స్ ఫంక్షన్స్ అంటే హౌ మెనీ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డైజెస్టివ్ పార్ట్స్, వాట్ ఫంక్షన్ దే డూ అంటే 10th క్లాస్ మొదటి లెసన్లో న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అనే లెసన్లో చాలా ఎంజైమ్లు మన డైజెస్టివ్ పార్ట్స్లో ఉంటాయి. డైజెస్టివ్ పార్ట్స్ అంటే ఆహారం మీద పనిచేసే పార్ట్స్, దాంట్లో ఉంటాయి చాలా ఎంజైమ్లు ఉంటాయి. అవి ఏమేమి పనులు చేస్తాయి బ్రీఫ్గా ఆ లెసన్లో చెప్తాను. ఇప్పుడు 7th క్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అర్థమయ్యేటట్లు ఇంతవరకే చెప్పాల్సి వచ్చింది. అందువల్ల ఇంతవరకే చెప్తున్నాను. 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో బ్రీఫ్గా చెప్తాను ఎంజైమ్స్ గురించి. నెక్స్ట్, హార్మోన్స్ అంటే ఏంటి? హార్మోన్స్ అంటే దే ఆర్ ఆల్సో స్పెషల్ సెల్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ గ్లాండ్స్. అంటే మన శరీరంలో ఇంకో రకమైనటువంటి ప్రత్యేకమైన సెల్స్ ఉంటాయి. వాటిని కూడా గ్లాండ్స్ అని అంటారు. మరి వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్, ముందు గ్లాండ్స్ అంటే స్పెషల్ సెల్స్, ఇదిగో ముందు గ్లాండ్స్ అంటే స్పెషల్ సెల్స్ వేశాను. ఈ గ్లాండ్స్కి
ఎండోక్రైన్ అన్నాడు. ఎండో అంటే డు నాట్ హ్యావ్ ట్యూబ్స్, డు నాట్ హ్యావ్ డక్ట్స్. డక్ట్స్ అన్న ట్యూబ్స్ అన్న ఒక్కటే. ఈ సెల్స్కి ఇలాంటి ట్యూబ్స్ ఉండవు. చూడండి, ఈ సెల్కి ట్యూబ్ ఉండదు, ఈ సెల్కి ట్యూబ్ ఉండదు. ట్యూబ్స్ ఆల్సో నోన్ యాజ్ డక్ట్. డక్ట్ అన్న ట్యూబ్ అన్న ఒకటే. మరి these cells do not have ducts, so they are called endocrine glands. కాబట్టి వీటిని డక్ట్స్ ఉండవు కాబట్టి వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు. మరి దీస్ సెల్స్ సెక్రీట్ ఏ ఫ్లూయిడ్. మరి ఈ సెల్స్ కూడా ఒక ద్రవాన్ని వదులుతాయి. మరి ఆ ద్రవం పేరు హార్మోన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే these ductless glands, glands means special cells, these are ductless glands or endocrine glands. These cells secrete a fluid. మరి ఈ సెల్స్ కూడా ఒక ద్రవాన్ని వదులుతాయి. అయితే ఆ ద్రవము, మరి వీటికి ట్యూబ్స్ ఉండవు కదా, మరి ఆ ఫ్లూయిడ్ ఎలా రక్తంలో కలుస్తుంది వినండి. ఇప్పుడు చూడండి, ఇవి సెల్స్. ఈ సెల్స్కి డక్ట్స్ ఆర్ యాబ్సెంట్, ట్యూబులు ఉండవు. మరి ఈ సెల్స్ ఏం చేస్తాయి? ఇది సెక్రీట్ ఫ్లూయిడ్, ఇది ఒక ద్రవాన్ని తయారు చేస్తాయి. మీకు తెలుసు, ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్ రెస్పిరేషన్ లెసన్లో నేను చెప్పాను, ఆర్టరీస్ అంటే బ్లడ్ వెసల్స్, బ్లడ్ ట్యూబ్స్ క్యారీస్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. బ్లడ్ క్యారీస్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. అంటే ఈ సెల్లోకి రక్తాన్ని నేరుగా సెల్ లోపలికి తీసుకెళ్ళే బ్లడ్ వెసల్స్ అంటే రక్తాన్ని తీసుకెళ్లే గొట్టాలు లాంటివి ఉంటాయి, వాటిని ఆర్టరీస్ అంటారు. మరి ఈ ట్యూబ్స్ ద్వారా, ఈ ఆర్టరీస్ ద్వారా ఈ స్పెషల్ సెల్స్లోకి రక్తం వెళ్ళిపోతుంది, నేరుగా వెళ్ళిపోతుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ తీసుకొని రక్తం వెళ్ళిపోతుంది. మరి రక్తం ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు దీస్ సెల్స్ మేడ్ ఏ ఫ్లూయిడ్. ఈ సెల్స్ ఒక ద్రవాన్ని తయారు చేసుకున్నాయి కదా. మరి సచ్ ఫ్లూయిడ్ మిక్స్ విత్ బ్లడ్ ఇన్సైడ్ ద సెల్. కాబట్టి ఈ ఫ్లూయిడ్, ఈ ఆర్టరీ అనే ఒక బ్లడ్ ట్యూబ్ రక్తాన్ని తీసుకొచ్చి సెల్లోకి వదులుతుంది. కాబట్టి ఈ ఫ్లూయిడ్ రక్తంలో సెల్ లోపలే కలుస్తుంది. అందువల్ల వీటికి ట్యూబ్లు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి these cells secrete a fluid. This fluid is called hormone. This hormone directly mixes with blood inside the cell. కాబట్టి ఈ సెల్ తయారు చేసే ద్రవాన్ని హార్మోన్ అంటారు. రక్తం నేరుగా సెల్ లోపలికి వెళ్ళి ఆ హార్మోన్తో కలుస్తుంది. మరి ఇప్పుడు రక్తము, ఈ హార్మోన్ అంటే ఆ సెల్ తయారు చేసిన ఫ్లూయిడ్ రెండు కలుస్తాయి. కలిసి మళ్ళా రక్తం సెల్ నుంచి వెయిన్ అనే ట్యూబ్ ద్వారా, అంటే వెయిన్ అంటే బ్లడ్ ట్యూబ్, బ్లడ్ వెసల్, వెయిన్ ద్వారా రక్తం బ్లడ్ బ్రింగ్స్ హార్మోన్. ఈ సెల్ తయారు చేసిన లోపల ఉండే హార్మోన్ని మళ్ళీ రక్తం ఇలా బయటికి తీసుకొస్తుంది, ఈ వెయిన్ ద్వారా తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెల్లో తయారైనటువంటి హార్మోన్, అంటే ఆ సెల్ తయారు చేసినటువంటి లిక్విడ్ని హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ ఇందాక రక్తంలో కలిసి మళ్ళీ రక్తంతో కలిసిపోయిన తర్వాత సెల్ నుంచి, రక్తం ద్వారానే సెల్ నుంచి బయటకు వస్తుంది. మరి ఈ వెయిన్స్ ఆ రక్తం హార్మోన్ తీసుకొని
వేరే పార్ట్ మీద వదిలేస్తాయి. అప్పుడు ఆ పార్ట్ పనిచేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హార్మోన్స్ ఆర్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. Ducts are absent for the cells. These cells secrete a fluid. This fluid is called hormone. Blood vessels carries blood and mix with hormones. Again blood brings the hormone and it can pass through vein tubes, and this blood has left the hormone in another part of the body. Then the another part of the body shows function. అంటే ఈ సెల్స్లో తయారైన హార్మోను రక్తంలో కలిసి మళ్ళీ రక్తం ద్వారా బయటికి వచ్చి వేరే పార్ట్ మీద పనిచేస్తుంది. అప్పుడు ఆ పార్ట్ పనిచేయటం మనం చూస్తాం. కాబట్టి వీటిని హార్మోన్స్ అంటారు. ఈ హార్మోన్స్ వల్ల పిల్లలు పుట్టడం, బాడీ గ్రోత్, శరీరం పెరగటం, ముస్టాక్, బియర్డ్, హెయిర్ గ్రోన్ ఇన్ ఆర్బిట్, ఇలాంటి లక్షణాలు వస్తాయి. హార్మోన్స్ పనిచేయటం వల్ల మన శరీరం పెరుగుతుంది, మీసాలు గడ్డాలు వస్తాయి. పిల్లలు పుట్టడానికి కూడా కారణం హార్మోన్సే. మనకు కోపం రావడానికి కారణం హార్మోన్సే. మనకు ఆకలి వేయటానికి కారణం హార్మోన్సే. కాబట్టి ఇలా రకరకాల హార్మోన్లు మన బాడీలో ఉంటాయి. ఇప్పుడు ఒక హార్మోన్ గురించి మీకు చెప్తాను. చూడండి, దీస్ ఆర్ కిడ్నీస్. కిడ్నీస్ సెక్రెట్ యూరిన్. కిడ్నీలు ఏం పని చేస్తాయి? యూరిన్ తయారు చేసి బయటకు పంపిస్తాయి. ఆన్ ద టాప్ ఆఫ్ ద కిడ్నీ సమ్ స్పెషల్ సెల్స్ ఆర్ కాల్డ్ గ్లాండ్స్. దే ఆర్ కాల్డ్ అడ్రినల్ గ్లాండ్. ఈ కిడ్నీ పై భాగంలో కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను, స్పెషల్ సెల్స్ ఏమంటారు? గ్లాండ్స్ అంటారు. కాబట్టి ఈ గ్లాండ్స్, మరి ఈ గ్లాండ్స్కి డక్ట్స్ ఉంటాయా ఉండవా? ఉండవు. కాబట్టి దీస్ గ్లాండ్స్ ఆర్ యాబ్సెంట్, డక్ట్స్ ఆర్ ట్యూబ్స్ ఉండవు. మరి ట్యూబ్స్ లేకపోతే ఈ సెల్స్ని ఏమనాలి అంటే, ఈ గ్లాండ్స్ని ఏమనాలి? హార్మోన్స్ అనాలి. మరి ఇప్పుడు ఈ కిడ్నీ పైన ఉండే ఈ హార్మోన్కి సైంటిస్ట్స్ హ్యాడ్ గేవ్ ఏ నేమ్, ఒక పేరు పెట్టారు. ఏంటంటే అడ్రినల్ గ్లాండ్. మరి ఇప్పుడు రక్తం నేరుగా అడ్రినల్ గ్లాండ్ సెల్స్లోకి వెళ్ళి అడ్రినల్ గ్లాండ్ సెల్స్లో ఉన్న ఫ్లూయిడ్ అంటే హార్మోన్ తీసుకొని అది నేరుగా అంటే ఆ హార్మోన్ తీసుకొని నేరుగా బ్రెయిన్ సెల్స్కి చేరవేస్తుంది. అంటే మెదడులో ఉండే సెల్స్కి చేరవేస్తుంది. అప్పుడు బ్రెయిన్లో ఉండే నర్వ్ సెల్స్ అనలైజ్ ద మెసేజ్. అంటే ఏదో వార్త తీసుకొచ్చాయి, ఆ వార్తను బాగా విశ్లేషిస్తాయి, అర్థం చేసుకుంటాయి. అర్థం చేసుకొని వెంటనే బ్రెయిన్ సెల్స్ సెండ్ రెస్పాండ్ మెసేజ్ టు బాడీ పార్ట్స్. మరి బ్రెయిన్ సెల్స్ రెస్పాండ్ మెసేజ్ని తిరిగి శరీరానికి పంపిస్తాయి. మరి ఈ హార్మోన్ ఎక్కడో కిడ్నీ మీద ఉండేటువంటి హార్మోన్స్ అంటే అడ్రినల్ గ్లాండ్ అది వదిలే చిన్న ద్రవం రక్తం ద్వారా వెళ్ళి బ్రెయిన్కి చేరితే బ్రెయిన్ ఆ హార్మోన్ తీసుకొని రెస్పాండ్ మెసేజ్ని అంటే బాడీ పార్ట్స్కి పంపితే అప్పుడు బాడీ పార్ట్స్కి అవతల వ్యక్తితో కోపం వస్తుంది, ఫైట్ చేస్తారు, తిట్టుకుంటారు. అంటే దే ఆర్ గైబింగ్, దే ఆర్ క్వార్లింగ్, దే ఆర్ ఫైటింగ్. సపోజ్ two peoples are fighting, two peoples are quarreling. What could be the reason? This hormone function. ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటున్నారు,
కోపగించుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే కిడ్నీ మీద ఉండే అడ్రినల్ హార్మోన్ పని చేయటం వలన. అందుకే ఈ హార్మోన్ని ఫైట్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ రిలీజ్ అవుతున్నంతసేపు ఫైట్ చేస్తుంటారు. ఈ హార్మోన్ రిలీజ్ తగ్గితే కొట్టుకోవటం ఆపేసి మళ్ళా శాంతంగా మరుసటి రోజు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అందువల్ల దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ పనిచేయడానికి పెద్ద ఏం లేదు. ఎదుటి వ్యక్తిని బూతులు తిట్టామనుకోండి, వెంటనే చెవి ద్వారా సౌండ్ బ్రెయిన్కి చేరి బ్రెయిన్ నుంచి సౌండ్ ఈ కిడ్నీల మీద ఉండేటువంటి అడ్రినల్ గ్లాండ్కి చేరవేస్తుంది. అది వెంటనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ రక్తం ద్వారా మళ్ళీ బ్రెయిన్కి వస్తే బ్రెయిన్ అనలైజ్ చేసి వెళ్ళి వాడిని కొట్టు, తిట్టు, తన్ను అని కాళ్ళు చేతులకి రెస్పాండ్ మెసేజ్ని పంపిస్తుంది. అప్పుడు మనం చేతులతో కాళ్ళతో వాడిని కొడతాం. కాబట్టి హార్మోన్లు ఇలాంటి పనులు చేపిస్తాయి. ఇది హార్మోన్ గురించినటువంటి సమాచారం. మన బాడీలో ఇంకా చాలా హార్మోన్స్ ఉన్నాయి. అవన్నీ రీప్రొడక్షన్ లెసన్లో చెప్తాను. 10th క్లాస్ లెసన్లో మీకు అర్థమైన దానికోసం ఒక చిన్న హార్మోన్స్ చెప్పాను. హార్మోన్స్ ఎప్పుడూ కూడా ఫుడ్ మీద పని చెయ్యవు. అవి ఉండేది ఒక బాడీ పార్ట్ మీద, రక్తం ద్వారా వేరొక బాడీ పార్ట్ మీదకి చేరి ఆ బాడీ పార్ట్స్ మీద పనిచేయటం వల్ల ఆ బాడీ పార్ట్స్ పనిచేస్తాయి. కాబట్టి ఉండేది ఒక చోట, హార్మోన్ వెళ్ళేది మరొక బాడీ పార్ట్ మీదకి, ఆ బాడీ పార్ట్ పనిచేస్తుంది. కాబట్టి హార్మోన్స్ ఎప్పుడు ఫుడ్ మీద పనిచేయవు. ఫుడ్ మీద పనిచేసే గ్లాండ్స్ని ఎంజైమ్స్ అంటారు, మరి వీటిని హార్మోన్స్ అంటారు. ఇది ఎంజైమ్స్ హార్మోన్స్ గురించిన పూర్తి సమాచారం. మీ అందరికీ సులభంగా, అసలు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తే ఎవ్వరు అర్థం కాదు. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్పినా ఎవరికి అర్థం కాదు. అందుకని తెలుగును ఉపయోగించాల్సి వస్తుంది. క్షమించండి. తెలుగును ముందు మనకి కంటెంట్ తెలిస్తే, అంటే విషయం బాగా తెలిస్తే దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా ట్రాన్స్లేషన్ చేసి ఎగ్జామ్లో రాసి మార్కులు సంపాదించుకోవడానికి ఇది తోడ్పడుతుందని ఈ వీడియోలు చేస్తున్నాను. నా స్టూడెంట్స్ కోసం. నా స్టూడెంట్స్ ఎవరు బట్టీలు చేయకూడదు, బట్టీలు పట్టకూడదు. కాబట్టి ప్రతిదానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1-4 సార్లు వీడియోలు చూసి పరీక్షల్లో ఎగ్జామ్ ఓన్గా రాయండి, మంచి మార్కులు వస్తాయి. ఇలా చెప్పటాన్ని సైంటిఫిక్ మెథడ్ అంటారు. కాబట్టి నేను ఇలా మీ చిన్ని బ్రెయిన్స్లోకి అర్థమయ్యేటట్లు చెప్పడానికి 100% నేను ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. ఈ వీడియోని వాచ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ చదువుని మీ వద్దే కాకుండా వేరే వాళ్ళందరికీ కూడా ఈ చదువుని పంచండి. మంచి నాలెడ్జ్ ఇది. కాబట్టి మీకు ఈ చదువుని నేను చెప్తున్నాను. ఇది నా డ్యూటీగా భావిస్తున్నాను. యాజ్ ఏ టీచర్గా నా డ్యూటీగా నేను దీన్ని భావిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఉంటాను. మరొక వీడియోలో కలుద్దాం.